Hi guys, welcome back to my channel. Happy Raksha Bandhan andarki. అందరైతే రాఖీలు కట్టుకోవడం అయిపోయింది కానీ మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టైం వచ్చేసి 6 అవుతుంది. మా అత్తమ్మ రావడం లేట్ అయింది ఎందుకంటే నిన్న వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకొని వస్తుంది తను. సో తను వచ్చాక స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు తనైతే వచ్చేసింది. మనం వెళ్ళి మన రాఖీ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ మా అత్తమ్మ అయితే స్టార్ట్ చేసింది రాఖీ కట్టడం. తను అయిపోయిన తర్వాత ఇక అందరూ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు రాఖీ కట్టడం, మా అక్కలు కూడా అంటారు. ప్రతిసారి రాఖీ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అయితే స్వీట్ల షాపే ఓపెన్ అయిపోతుంది. ఆ స్వీట్లన్నీ చూస్తుంటే నాకైతే ముందు స్వీట్లు తినేసి తర్వాత రాఖీ కట్టుకుందామని అనిపిస్తుంది. అసలు మనం రక్షాబంధం ఎందుకు చేసుకుంటామని చెప్పేసి నేను మా నాన్నమ్మని అడిగాను. ఇప్పుడు మా నాన్నమ్మ నాకు చెప్పింది, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అత్త కొడుకైన శిశుపాలుడు చాలా తప్పులు చేస్తూ ఉండేవాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు నీవు 100 తప్పుల వరకు నేను నిన్ను క్షమిస్తానని చెప్తాడంట. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడిని తిట్టి మహాయాగంలో ఆ 100వ తప్పు కూడా చేసేస్తాడు. అప్పుడు కృష్ణుడు తన వేలికున్న సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలుని యొక్క కంఠాన్ని నరికేశాడంట. అదే సమయంలో ఆ సుదర్శన చక్రం వెనక్కి తిరిగి శ్రీకృష్ణుడి వేలికి తాకిందంట. అప్పుడు కృష్ణుని యొక్క వేలి కట్ అయి రక్తం రావడం మొదలైంది. అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని యొక్క వేలికి కట్టి రక్తాన్ని ఆపింది. అప్పుడు కృష్ణుడు ద్రౌపదికి నువ్వు ఏ కష్టకాలంలో ఉన్నా నీకు నేను అండగా ఉంటా అని చెప్పి మాటిచ్చాడు. ఆ మాటని ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు ద్రౌపదిని కాపాడి ఆ మాటని నిలుపుకుంటాడు. అలాగే శ్రవణ పూర్ణిమ నాడు శిశుపాలుడు చంపబడ్డాడు. అతను చంపబడిన రోజే మనం ఈ రాఖీ పౌర్ణమి అనేది జరుపుకుంటాం. అలాగే ఎవరి చేతికైతే రాఖీ కట్టబడుతుందో ఆ కట్టిన వారికి మనం రక్షగా ఉంటామని చెప్పి మాటిస్తూ ఈ రాఖీని కడతామన్నమాట. ఇదే ఈ రాఖీ పండుగ యొక్క విశేషణ. అలాగే మేము కూడా మా అక్క వాళ్ళకి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మాకు ఒక్క కాల్ చేయండి, నేను వచ్చేస్తామని చెప్పా. అండ్ ఎప్పుడు మీకు రక్షగా ఒక అండంగా నేను ఉంటానని చెప్పి మా అక్కకి ప్రామిస్ చేశా. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లమ్మా, ప్రాణమైన చెల్లి. నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా.
ఈ రాఖీ పండుగ ప్రతిసారి ఆగస్ట్ మంత్లోనే వస్తుంది. ఎప్పుడైనా 2-3 ఇయర్స్కి ఖచ్చితంగా నా బర్త్డే రోజు మాత్రం పక్కా వస్తుంది. లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజే వచ్చింది. ఇక ఒకవైపు ఏమో బర్త్డే సెలబ్రేషన్స్ అవుతుంటే ఇంకోవైపు ఏమో రాఖీ సెలబ్రేషన్స్ అవుతాయి. అలా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజైతే. ఇక మా అక్క వాళ్ళు మాకే రాఖీ కట్టడం కాకుండా మా అన్న వాళ్ళకి, మా పిన్నిలకి, మా బాబాయిలకి, తాతయ్యలకి, మా నాన్న వాళ్ళకి అందరికీ కూడా కడతారు. ఇక రాఖీ కట్టడం అయితే అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫోటోషూట్స్ అయితే స్టార్ట్ చేసేసాం. అప్పుడు మా వియా అయితే నా రాఖీ కూడా చూడండి అని చెప్పేసి తన రాఖీ చూపించింది. చాలా బాగుంది తన రాఖీ అయితే, లైట్ రాఖీ. ఇక అక్క వాళ్ళందరూ రాఖీ కట్టేసిన తర్వాత మా ఇద్దరు చెయ్యి అయితే రాఖీలతో నిండిపోయింది అనుకో. ప్రతిసారి ఇలా రాఖీలు కట్టేసిన తర్వాత మా చెయ్యి మొత్తం నిండుగా కనిపిస్తుంది రాఖీలతో. ఇక మా అక్క వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టేసి అందరికీ డ్రెస్సులు అయితే గిఫ్ట్గా ఇచ్చేసాం. ఈ ఇయర్లో ఒక్కసారి నేను మా అక్క వాళ్ళ కాలు మొక్కేది, ఇంకా అది కూడా రాఖీ పండుగ రోజు. రక్షాబంధం అయితే అయిపోయింది. ఈసారి మేము చాలా బాగా జరుపుకున్నాం. అలాగే నాకు చాలా రాఖీలు వచ్చాయి ఈసారి. అండ్ మా లేడీస్కి కూడా చాలా కలెక్షన్ వచ్చింది. ఇలాగే మేము మరెన్నో రక్షాబంధాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికి మరొకసారి రక్షాబంధనం శుభాకాంక్షలు.